గళమెత్తిన బ్రిక్స్ ఉగ్రవాదంపై పోరుకు సిద్ధం. కొత్త సంస్కరణలు రావాలన్న మోదీ. మానవాళి ప్రయోజనాలే భారత్ లక్ష్యం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశ్. ఉగ్రవాదంపై గళమెత్తింది బ్రిక్స్. అంతేకాదు, ఈ టెర్రరిజంపై ఉమ్మడి పోరాటానికి డిక్లరేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగానే ప్రపంచ శ్రేయస్సు కోసం బ్రిక్స్ మరింత బలంగా మారాల్సిన అవసరం కూడా ఉందన్నారు భారత ప్రధాని మోదీ. గత శతాబ్దపు ఆలోచనలు ఇప్పుడు పనిచేయవన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో సమగ్ర సంస్కరణలు జరగాలని ప్రధాని మోదీ అన్నారు. కాలంతో పాటు ఆర్గనైజేషన్ మారుతుందని చెప్పడానికి బ్రిక్స్ ను విస్తరించడం, కొత్త మిత్రులను ఇందులో భాగస్వాములను చేయడం ఎగ్జాంపుల్ గా పేర్కొన్నారు. 20వ శతాబ్దం నాటి టైప్ రైటర్లతో ప్రస్తుతం ఉన్న 21వ శతాబ్దం నాటి సాఫ్ట్వేర్ నడవదని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరగాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతేకాదు, భారత్ తన సొంత ప్రయోజనాల కంటే మానవాళి ప్రయోజనాల కోసమే ముందు ఉంటుందని తెలిపారు. అదే ముఖ్యమైన బాధ్యతగా భావిస్తుందన్నారు. ఈ క్రమంలోనే బ్రిక్స్ దేశాలతో కలిసి అన్ని అంశాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజెంట్ గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం లేదన్నారు మోదీ. అయితే ఈ గ్లోబల్ సౌత్ దేశాలు లేకపోతే అంతర్జాతీయ సంస్థలు అన్ని సిమ్ కార్డ్ ఉన్న నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ల వంటివి అని చెప్పారు. అదేవిధంగా బ్రిక్స్ లో కొత్త మిత్రుల చేరిక మంచి పరిణామమని పేర్కొన్నారు మోదీ. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో మాత్రం స్థానం దక్కడం లేదని అన్నారు. అభివృద్ధితో పాటు వనరుల పంపిణీ, భద్రత, ఇలా ప్రతి ఒక్క విషయంలో గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మారాయని చెప్పారు. ఇక సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల భారత్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది బ్రిక్స్. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా, దానికి ప్రేరణ ఏదైనా, ఎప్పుడు ఎవరు పాల్పడినా నేరమేనని పేర్కొంది. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని, వారికి సురక్షిత స్థావరాలను కల్పించడాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని డిక్లరేషన్ ప్రవేశపెట్టింది. రియో డి జెనీరో డిక్లరేషన్ పేరుతో సంయుక్త ప్రకటనను రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని ఒకేలా చూడలేమన్నారు మోదీ. ఉగ్రవాదం విషయంలో కొందరు రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. మొత్తంగా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సిద్ధమైంది బ్రిక్స్. ఇందులో మొదటి అడుగు భారత్దే. సరికొత్త సంస్కరణలతో ముందుకు వెళ్లడంతో పాటు ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా చర్యలు తీసుకుంది బ్రిక్స్.